ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఇళ్లలో కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోండి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాస్, టెంపుల్స్ ఏదైనా సరే, వైన్ షాప్స్ అన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయండి, చెప్పండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. సీసీ టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ये टोटल रिकवर होगा मैडम? మనకి బైన్సాలో చాలా దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి అనేసి కొద్దిగా మనం అందరం కూడా ఇదవడం జరిగింది. ఈ దొంగతనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది, హనుమాన్ టెంపుల్, సంతోషమాత టెంపుల్, బాలాజీ టెంపుల్లో జరిగాయి. దీనికి తోడు హిమా వైన్స్లో కూడా ఒక దొంగతనం అయింది. దీనికి సంబంధించిన ఈ డిటెక్షన్ ఈ వైన్స్ టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఈ బాలాజీ షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. ఇతనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది. ఇది చాలా చాలా చక్కగా చేశారు. లాస్ట్ 10 days నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్గా మనకి ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము. ఈ దొంగతనాలు జరిగిన 4 temples-లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది. సో ఈ సీసీ కెమెరాలో ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్కి చెందిన అతను, నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండరు, ఇదివరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన బైన్సా టీం అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీటం, బాలాజీ టెంపుల్ కిరీటం అండ్ పుస్తలు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 3 kg వెండి రికవర్ చేశాము అండ్ ఈ 3 మాసాలు గోల్డ్ రికవర్ చేశాము. సో దీనికి చేయడానికి చాలా కష్టపడ్డ ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు కానీ సెంటిమెంట్తో ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభినందిస్తున్నా. ముఖ్యంగా ఎస్ఐ శ్రీనివాసు చాలా కష్టపడ్డాడు, చాలా తిరిగాడు అండ్ హిస్ టీమ్. ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశారు. అండ్ డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ ఐపీఎస్, వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళొకసారి మనము ఈ అందరూ టెంపుల్